బ్రాహ్మణుడు పులి కథ తరువాయి భాగం. ఉత్తముడులాగా ఉన్నావు. చెరువులో దిగి నేను ఇచ్చే బంగారు కంకణాన్ని తీసుకొని నన్ను ఒడ్డున చేర్చు, ఇదే నేను కోరేది అని బ్రతిమలాడింది. బ్రాహ్మణుడు ఆలోచనలో పడ్డాడు. పులికి క్రూర జంతువు కదా, నీటిలో దిగితే అది నన్ను విడిచిపెడుతుందా అని ఆలోచించసాగాడు. పులి మరలా బ్రతిమలాడుతుంది. నేను ఇదివరకటి జంతువుని కాదు, గతంలో నేను చేసిన దురంతాలన్నీ మర్చిపోయాను. పాపపక్షాలన చేసుకోవాలనుకుంటున్నాను. నాకు కాస్త అండగా నిలిచి కంకణము తీసుకో అంది. బ్రాహ్మణుడికి బంగారు కంకణపై ఆశ పుట్టింది. పులి చూస్తే ముసలిది, అది వృద్ధాప్యంలో ఉంది, నన్నేమి చేయగలదు అనుకుంది. నీటిలో దిగి అది ఇచ్చే బంగారు కంకణాన్ని తీసుకొని పులిని ఒడ్డున చేర్చాలని చెరువులో దిగాడు. ఇంకేముంది, అతను పేరాశపరుడని గ్రహించింది పులి. ముసలి పులి కదా, దానికి కష్టపడకుండా ఆహారం కావాలి. కంకణం చేత పట్టుకొని బ్రాహ్మణుడికి చూపిస్తూ, రా బ్రాహ్మణోత్తమ అని దీనముగా అన్నది. బ్రాహ్మణుడు జాలిపడి మరో అడుగు ముందుకు వేశాడు. అంతే, ఒక్కసారిగా పులి అతని గట్టిగా నొక్కి పట్టుకొని కంకణము ఇవ్వకుండా బ్రాహ్మణుడిని చంపి తినేసింది. ఇందులో నీతి ఏమిటంటే, ఆశ పనికిరాదు. అత్యాశపరునికి ఎప్పటికైనా నష్టమే జరుగుతుంది. మనము కష్టపడి ఏదైనా సంపాదించుకోవాలి. ఊరికే ఏది రాదు, రావాలని అనుకోకూడదు కూడా. నేను చెప్పిన కథ నచ్చితే లైక్ చేయండి.